ఈ హైదరాబాద్ దార్డెక్కన్ సమావేశంలో మీరు చివరిగా మాట్లాడుతూ నాకు ఒత్తిడి ఉంది, నన్ను ఈ కేసు నుంచి తప్పుకోమని అంటున్నారు అనేసి అన్నారు. చాలా మంది ఆ ఒత్తిడి చేసే వాళ్ళు ఎవరు? లేదా ఫోన్ కాల్స్తో చేస్తున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారా, ఏదైనా కుటుంబాన్ని ఏదైనా చేస్తామని బెదిరిస్తున్నారా? వాళ్ళెవరో భానుగారికి తెలుసా? ఇటువంటి బెదిరింపులు అంత ఉద్వేగానికి లోనవుతున్నప్పుడు పోలీస్ అధికారులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా అనే చర్చ కూడా జరిగింది తిరుపతిలోనే. ఎందుకు వాటి మీద పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లలేదు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సమావేశంలో ఒక మాట అన్నారన్న, నాకు కూడా ఒక వీడియో పంపించారు, నన్ను కూడా ఆ సమావేశం వద్దని చెప్పారని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఎందుకంటే ఆ సమావేశం జరిగితే ఆ పెద్దలందరూ మేధావులందరూ మాట్లాడితే ఇన్ని రోజు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడితే మీరు అన్నట్టు ఏదో రాజకీయ కోణము, రాజకీయ కక్ష, నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, ఇలాంటి మేధావులు మాట్లాడితే దీని ప్రభావం చాలా సివియర్గా ఉంటుందని చెప్పి భయపడి ఆ సమావేశం రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు కొందరు దొంగలు. కానీ అందరూ నేను ఆహ్వానం చేసిన 10 మంది ఆ రోజు ఆ వేదిక మీదకి రావడం జరిగింది. మొట్టమొదటి నేనే మాట్లాడాను. ఇప్పుడు మీకు చూపించినట్టు ఈ ఆధారాలన్నీ ఆ స్క్రీన్ పైన నేనే ప్రజెంట్ చేశాను. కానీ ఈ 10 మంది మాట్లాడిన తర్వాత లాస్ట్ లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతామంటే వద్దునా అని చెప్పాను ఫస్ట్ నేను, లేదు కొద్దిసేపు లాస్ట్ లో కంక్లూడ్ చేయమా అన్నారు. అప్పుడు మాట్లాడేటప్పుడు ఇంతమంది, నేను ఒకటే కాదు ఇంతమంది భగవంతుడి కోసం నేను చేస్తుంటే పోరాటంలో ఇంత అడ్డంకులు వచ్చినా సరే వారందరూ వచ్చి ఈ కేసులో పరకామని అంశాలు ముందుకు తీసుకుపోతున్నారు. నేనున్నా లేకపోయినా ఈ అంశాన్ని ఖచ్చితంగా ఆఖరి వరకు తీసుకుపోయే పెద్దలందరూ ఉన్నారని చెప్పి ఒక దాని ఏమంటారు ఆనంద బాష్పాలతో మాట్లాడడం జరిగింది తప్ప నేను భయపడింది కాదన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నాకు వెంకటేశ్వర స్వామి తోడుగా నీడగా అండగా ఉంటాడు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు చెప్పినట్టు చాలా మంది నాకు చెప్పారు, పేర్లు నేను చెప్పను కానీ, ఎందుకు ఇంత సెన్సిటివ్ ఇష్యూ, దీన్ని బయట తీసుకోవాల్సిన అవసరం ఏముంది, దీన్ని ఎవరు పాపాన వాళ్ళు పోతారు, ఎవరు పాపాన ఎందుకు పోతారన్నా? భగవంతుడి దగ్గర నేను ధర్మకర్తల మండలి సభ్యుడి గునింది అక్కడ పోయి దర్శనాలు చేసుకునేదనుకో, అక్కడ బోర్డు మీటింగ్ లో కూర్చొని పకోడలు తినేదనుకో కాదు. స్వామివారి దగ్గర జరిగినటువంటి అపచారాలన్నీ సరిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ముందుకు పోతున్నాము తప్ప, నేను చెప్తున్న భగవంతుడి ఇచ్చినట్టు అవకాశం నాకు రెండోసారి, మళ్ళీ మొదటిసారి 2015 నుంచి 17 వరకు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇచ్చారంటే ఏదో ఒక కారణం అని ఉంటుంది. ఆ కారణమే పరకామని అనుకుంటాను నేను, ఆ కారణమే పరకామని నేను అనుకుంటాను. ఎందుకంటే